నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీశైలం పర్యటనకు బయలుదేరిన సీఎం చంద్రబాబు. వైసీపీ తాడేపల్లి కార్యాలయంలో జగన్, కార్యకర్తలకే అధినేత జగన్ భరోసా. 2056కు పెరిగిన వయనాడు విలయం మృతుల సంఖ్య, పొంచి ఉన్న మరొక ప్రమాదం. హిమాచల్ ప్రదేశ్ లో క్లౌడ్ బర్స్ట్, కూలిన భారీ భవనం. భారత మాజీ క్రికెటర్ అంశుమాన్ గైక్వాడ్ కన్నుమూత. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం పర్యటనకు బయలుదేరారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి చంద్రబాబు హెలికాప్టర్లో పయనమయ్యారు. శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న ఆయన సాంప్రదాయ దుస్తులు ధరించారు. ఈ పర్యటన కోసం చంద్రబాబు వెంట అధికారులు కూడా బయలుదేరారు. శ్రీశైలం పర్యటనలో భాగంగా చంద్రబాబు ప్రాజెక్టు వద్ద కృష్ణానదికి జలహారతి పట్టనున్నారు. కొడిగట్టు విద్యుత్ కేంద్రాన్ని సందర్శించనున్నారు. సాగునీటి వినియోగదారులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం శ్రీశైలం నుంచి అనంతపురం జిల్లా గుండుమల గ్రామం వెళ్లి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇంటింటికి తిరిగి పెన్షన్ పంపిణీని పర్యవేక్షించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉన్న తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం బుధవారం తిరిగి తెరుచుకుంది. ఆ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు కార్యాలయానికి వెళ్లి అధినేత జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా కార్యకర్తలకి జగన్ భరోసా ఇచ్చారు. ఎన్నికల అనంతరం ఎదురైన ఇబ్బందులు, క్షేమ సమాచారం తెలుసుకున్నారు. అన్ని సర్దుకుంటాయంటూ ఈ సందర్భంగా జగన్ హామీ ఇచ్చారు. పార్టీ అండగా ఉంటుందని, అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. పలువురు కార్యకర్తలు తమకు ఎదురైన ఇబ్బందుల్ని జగన్ కు వివరించుకున్నారు. కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 256కు చేరింది. మరొక 220 మంది ఆచూకీ గల్లంతైంది. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్మీ అధికారులు ఇప్పటి వరకు 1000 మందిని రక్షించారు. భారీ వర్షాల కారణంగా ముండక్కై, చురమల, అత్తమల, నూల్పుల గ్రామాల్లో మంగళవారం 3 సార్లు కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ఈ 3 గ్రామాల శవాల దిబ్బలుగా మారాయి. కుటుంబాలే తుడిచిపెట్టుకుపోయాయి. ఎటు చూసిన శవాలే కనిపించాయి. దాదాపు 1500 మంది ఆర్మీ సిబ్బంది సహాయక చర్యలు కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ఫోరెన్సిక్ సర్జన్లను కూడా మోహరించినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వినా జార్జ్ తెలిపారు. బాధితుల్ని రక్షించేందుకు చూరమలలో ఆర్మీ ఇంజనీర్ టాస్క్ ఫోర్స్ బృందం తాత్కాలిక వంతెన నిర్మించింది. గత 30 సంవత్సరాలుగా ఏబీసీడీ వర్గీకరణ కోసం చేస్తున్న పోరాటానికి సుప్రీంకోర్టు ఈ రోజు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యాన్ని బ్రతికించేలా ఉందని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ అన్నారు. డొక్కా మాణిక్యవర ప్రసాద్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తీర్పును స్వాగతిస్తూ కేకును కట్ చేసి ఈ పోరాటంలో భాగస్వాములైన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వర్గీకరణ అంశం రాష్ట్రాల పరిధిలోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వాలు రిజర్వేషన్ అంశంపై త్వరితగతిన నిర్ణయం తీసుకుని అంబేద్కర్ ఆశించిన కలల్ని నిజం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు కూడా పాల్గొన్నారు. వైసీపీ పార్టీకి పాత్ర లేదు. ఈరోజు భారత సుప్రీంకోర్టు ఒక ప్రధానమైన, ఒక కీలకమైన, ఒక చరిత్రాత్మక ఎస్సీ వర్గీకరణ జడ్జిమెంట్ని ఆమోదించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అనే అధికారాన్ని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది. ఇది చాలా చరిత్రాత్మకమైన తీర్పు, సామాజిక న్యాయంలో ఒక ముందడుగని చెప్పి ఈ సందర్భంగా, ఒక చారిత్రక సన్నివేశం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పులో అనేకమైనటువంటి కీలక అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నీ కూడా అడ్రస్ చేయడం జరుగుతూ ఉంది. వర్గీకరణకి ఇంత సపోర్టు, ఇంత సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ ఇంత మెజారిటీతో జడ్జిమెంట్ చెప్పడం అనేది ఒక సామాజిక న్యాయ చరిత్రలో ఒక చాలా హిస్టారికల్ డెసిషన్ ఇది. అదే సందర్భంలో ఈ కృషికి, ఈ వర్గీకరణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి అందరికీ, చరిత్రలో దీనికి చాలామంది దీనికి నాయకత్వం వహించారు. మొదటగా చెప్పాలంటే చాలామంది పూర్వీకులు ఉన్నారు. సదాలక్ష్మి గారు, వెంకటస్వామి గారు, మందా జగన్నాథం గారు, వీళ్ళంతా ఉన్నారు. ఆ తర్వాత కృష్ణమాది గారి నాయకత్వం వచ్చిన తర్వాత ఆయన నాయకత్వంలో పెద్ద ప్రజా ఉద్యమంగా మారి గత 30 సంవత్సరాలుగా దేశ రాజకీయాల్లో ఒక సామాజిక ఉద్యమాలకు కొత్త చరిత్రని, కొత్త అర్థాన్ని ఇచ్చినటువంటి ఎంఆర్పిఎస్ నాయకత్వం అని చెప్పి దానిలో చాలామంది పనిచేశారు, చాలామంది ప్రాణత్యాగం చేశారు, చాలామంది ఈ వర్గీకరణ కాజు కోసం చాలా జీవితాలను అర్పించారు, కుటుంబాలని త్యాగం చేశారు. అలాంటి వాళ్ళందరికీ ఈ తీర్పు విజయం దక్కుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. దీనిలో మొదటిగా కృష్ణమాది గారికి ఈ తీర్పుని ఆయన కూడా దీనిలో ప్రథమ పాత్ర పోషించాడు. అదే సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు 2000 సంవత్సరంలో కంబైన్డ్ స్టేట్లో ఈ వర్గీకరణని
చట్టరూపం తెచ్చి 4 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అప్పుడు 2004లో సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు 7గురు ధర్మాసనం, అప్పుడు 5గురు ధర్మాసనం కొట్టివేసింది. ఇప్పుడు 7గురు ధర్మాసనం దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, అవకాశం ఇచ్చింది ఇప్పుడు. అందువల్ల ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, అంటే బీజేపీకి, కూటమి ప్రభుత్వానికి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ దీనికి మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి మద్దతు ఇచ్చింది. దాదాపు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. దీంట్లో ఒక ఎక్సెప్ట్ వైసీపీ పార్టీ తప్పితే అన్ని పార్టీలు దీనికి మద్దతు ఇచ్చాయి. అన్ని పార్టీలకు కూడా గౌరవంగా అందరూ మాదిగ జాతి తరఫున, సామాజిక న్యాయం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. అదే సందర్భంగా దీంట్లో ఈ తీర్పులో ఎవ్వరు గెలిచింది లేదు. ఈ తీర్పులో భారత రాజ్యాంగం గెలిచింది. ఈ తీర్పులో భారత రాజ్యాంగంతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గెలిచాడు. అంబేద్కర్ యొక్క సిద్ధాంతం గెలిచింది. అంబేద్కర్ ఏ విధంగా అయితే అదో పూనా ప్యాక్ట్లో మహాత్మా గాంధీతో దళితుల కోసం ఏ విధంగా అయితే పోరాడాడో ఆ లాజిక్కే, ఆ సూత్రమే దీంట్లో కూడా అప్లై అవుతుంది. ఆ రోజు ఆయన వర్గీకరణ కావాలని అంబేద్కర్ గారు గాంధీ గారితో కొట్లాడాడు. ఈరోజు సుప్రీంకోర్టులో అందరూ దళిత సమాజం మొత్తం కూడా ఈ వర్గీకరణ కోసం పోరాడి గెలిచింది. దీనిలో విజయం అందరి పాత్ర ఉంది. సమాజంలో అన్ని వర్గాలు సపోర్ట్ చేసింది. ఇది ఒక్క ఎస్సీలే కాదు, బీసీలు, ఓసీలు అన్ని వర్గాలు వర్గీకరణ కాదు న్యాయమైంది, ఎవరి వాటా వాళ్ళు తీసుకోవాలి అని చెప్పి అందరూ కూడా సమర్థించడం జరిగింది. ఇప్పుడు బీసీలో ఆల్రెడీ గత 40 ఏళ్ళుగా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. బీసీలో ఏబీసీడీ వర్గీకరణ ఉంది. అదే ఎస్సీలో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఈరోజు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ తీర్పు వెలువడిన సందర్భంగా దీనిలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి, త్యాగదనులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదే సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి కృషి దీంట్లో చాలా ప్రత్యక్షమైంది, చాలా సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ ఉంది. హిమాచల్ ప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో అకస్మాత్తుగా విరుచుకుపడిన కుంభవృష్టి బీభత్సం సృష్టించింది. క్లౌడ్ బర్స్ట్ కారణంగా ఒకరు చనిపోగా 10ల సంఖ్యలో గల్లంతయ్యారు. షిమ్లా జిల్లా రాంపూర్ ప్రాంతంలో సమోజ్ ఖాద్లోని హైడ్రో పవర్ ప్రాజెక్టు సమీపంలో క్లౌడ్ బర్స్ట్ కు సంబంధించింది. మరొక వైపు అకస్మాత్తుగా వరదల్లో కొట్టుకుపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. క్లౌడ్ బర్స్ట్ కారణంగా ఈ ఉదయం పార్వతీ నది సమీపంలోని భవనం కొట్టుకుపోయింది. వరదల కారణంగా నదులు, వాగులు పొంగి ప్రమాదకరంగా ప్రవహిస్తున్న ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీ అభివృద్ధికి బాటలు వేసేలా అన్ని ప్రణాళికల్ని రూపొందిస్తున్నామని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. గురువారం మాధవి గారి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గల్లా మాధవి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బడ్జెట్లోని అంశాలపై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు సమాచారాన్ని సేకరించుకొని దానినే నిజమనే భ్రమలో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాను ఎమ్మెల్యేగా అందుకున్న మొదటి జీతాన్ని ఎవరెవరికి ఎలా పంచాలో నిర్ణయించుకున్నానని ఆమె క్షుణ్ణంగా వివరించారు. సమావేశంలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన బడ్జెట్ గురించి కృతజ్ఞతలు చెప్పుకునే ఒక కార్యక్రమంగా మీ అందరినీ పిలవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వారికి మన రాష్ట్రానికి అలొకేట్ చేసిన బడ్జెట్కి నిజంగా కృతజ్ఞతలు. 15,000 కోట్ల రూపాయలు ఈరోజు అమరావతికి వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే పోలవరం కోసం దాని పనికి కావాల్సిన నిధులను కూడా అత్యంత త్వరలో వాళ్ళు ప్రకటించబోతూ ఉన్నారు. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరంగా మనం ఇప్పుడు దాకా రాష్ట్ర ప్రజల గౌరవంగా ఉన్నాము. మరి గడిచిన 5 ఏళ్లలో దాన్ని సర్వనాశనం చేసిన పరిస్థితి మనం చూసాం. రాష్ట్రం అంతటా పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితుల్లో మనం ఈరోజు కూటమిగా ఏర్పడి ఒక కేంద్రం నుంచి పెద్దన్న పొజిషన్ని మనం అక్కడి నుంచి కోరుకోవడం జరిగింది. వారు హామీ ఇచ్చిన ప్రకారమే పెద్దన్న పాత్రల ఇమిడిపోయి ఈరోజు రాష్ట్రానికి వారు అందించిన ఈ ప్రకటన, చేయూత నిజంగా అభినందనీయం. అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరం వారికి కృతజ్ఞతా భావులుగా ఉండాలి అని నేను చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ఖచ్చితంగా మనకి రాజధానికి దగ్గరలో ఉన్న చేరువ ప్రాంతంగా మనం గుంటూరు మనకి తెలిసిందే. కాబట్టి వారు అందజేసే ఈ బడ్జెట్లో మనకు కూడా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. మరి ఇప్పటికే మ్యాచింగ్ ఫండ్స్ లేకుండా ఆగిపోయిన మన డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, అస్తవ్యస్తంగా మారిపోయిన రోడ్ల పరిస్థితి కానివ్వండి, ఇతరత్ర ఎలక్ట్రిసిటీ, ట్రాఫిక్ ఇష్యూస్, గంజా ఇష్యూస్, పోలీసు వారు ఎదుర్కొంటున్న ఎన్నో రకాలైన ఇబ్బందుల దృష్ట్యా మనకు కావాల్సిన బడ్జెట్ పరంగా కూడా ఈరోజు ఒక 5 పాయింట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నియోజకవర్గం నుంచి అందజేయబోతూ ఉన్నాం కలెక్టర్ గారికి. సో ఆ విధంగా కూడా మనకి కేంద్రం నుంచి వచ్చిన ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగకరంగా సహాయ సహకారాలు అందించేలాగా ఉంది. కాబట్టి సర్వత్రా కృతజ్ఞతా భావంతో ఈరోజు రాష్ట్రం అంతా నిండిపోయింది. దానికి నిజంగా అభినందనీయం, హర్షదాయకం వ్యక్తం చేస్తూ ఉన్నాను.
అలాగే ప్రతిపక్షం వారు ఈరోజు సచివాలయ మన అసెంబ్లీలోకి రాలేక బయట నుంచే ఢిల్లీలో కూర్చుని ధర్నాలు చేస్తూ లేదంటే ప్రెస్ మీట్లు పెట్టి గవర్నమెంట్ని ప్రశ్నించే పరిస్థితి ఉంది. కొత్తగా ఇప్పుడే నిద్ర లేచినట్టు ఉన్నారు. మరి నిన్నో మొన్నో నేను ఒక ప్రెస్ మీట్ చూశాను. మా ప్రత్యర్థి మాజీ హెల్త్ మినిస్టర్ గారి ఒక ప్రెస్ మీట్ చూశాను. ఆవిడ ఆరోగ్యశ్రీ గురించి కానివ్వండి లేదంటే మెడికల్ కాలేజీల గురించి కానివ్వండి చాలా అద్భుతంగా ప్రసంగిస్తూ ఉన్నారు. మరి 5 సంవత్సరాలుగా నిద్రపోతా మంచి మత్తు నిద్రలో ఉన్నారు. ప్రజల్ని, ప్రజా సంక్షేమాన్ని, వారి డెవలప్మెంట్ని మర్చిపోయి 2 నెలలుగా కూడా ఎక్కడ అంటే ఎలక్షన్ అయిపోయిన 2-3 నెలలుగా కూడా ఎక్కడ కనిపించని పరిస్థితుల్లో సడన్గా ఈరోజు జ్ఞానోదయమైన రీతిలో వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. గడిచిన ప్రభుత్వంలో అధ్వానమైన పరిస్థితుల్లో ఈరోజు చూస్తున్నాం. మనకు పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ లేని పరిస్థితి, గవర్నమెంట్ హాస్పిటల్లో పారాసెటమాల్కి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ కాలేజీలు మేము కట్టించాం, మెడికల్ కాలేజీలు కట్టించామని ఏవేవో కల్లబొల్లి మాటలు చెప్తున్నారు. అంటే మళ్ళీ కూడా సానుభూతి మాటలు చెప్పి ప్రజల మనసుల్లో వాళ్ళు ఏ విధంగా అయితే 5 ఏళ్ల నుంచి మాటలకే పరిమితం అయిపోయి చేతలకి దూరంగా ఉన్న పరిస్థితులు ఎలా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూసి వారికి ఒక అద్భుతమైన విజయాన్ని 11 సీట్లకే కట్టబెట్టారో దాన్ని మర్చిపోయి మళ్ళీ అదే మాటలకి అదే మభ్యపరిచే విధానంగా ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి లేదంటే హత్యా ప్రయత్నాలు చేశారంటూ ధర్నాలకి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి కూర్చునే పరిస్థితులు. మరి వారికి ఆ 11 సీట్లు ఇచ్చి గెలిపించిన నియోజకవర్గాల ప్రజల్ని గాలికి వదిలేసి వారి కోసం ఈరోజు అసెంబ్లీలోకి వచ్చి పోరాడే పనితీరు లేక మళ్ళీ ప్రెస్ మీట్లకే పరిమితం అయిపోయారు. దాన్ని వారు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం వారు మాకు జారీ చేసిన ఈ రాష్ట్రానికి ఇచ్చిన బడ్జెట్కి సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు 1వ తారీఖు అన్న విధంగానే ఇంటింటికి వచ్చి పెన్షన్లు అందజేయడం జరుగుతూ ఉంది. నేను కూడా స్వయంగా గత నెలలాగే ఈ నెల కూడా వివిధ ప్రాంతాల్లోకి వెళ్ళి 1వ తారీఖే వారికి పెన్షన్లు అందజేయడం జరిగింది. ఎన్నో గత ప్రభుత్వంలో అక్రమ పెన్షన్ని వారు వచ్చేసి లబ్ధిదారులు అసలైన లబ్ధిదారుల్ని పక్కకు తోసేసి వారికి అర్హత లేని వాళ్ళందరినీ కూడా జత చేసి దొంగ పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అవి కూడా మేము ఇప్పటికే గుర్తించాము, వాటిని కూడా లిస్ట్ అవుట్ చేసుకుంటున్నాము. అది అలా పొందుపరిచిన వారిని అలాగే దానికి సహకరించిన ఆఫీసర్లందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వారికి మేము తగిన చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. వచ్చే నెల నుంచి సరైన విధి విధానాలతో ఈ పెన్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతాయని చెప్పి మీడియా పూర్వకంగా తెలియపరుస్తున్నాను. అలాగే మరొక్క విషయం, ఈరోజు 1,75,000 నా తొలి వేతనాన్ని నేను అందుకున్నాను. ఈ ఫస్ట్ శాలరీ నేను ముఖ్యంగా ముందుగా ఒక 20,000 రూపాయలు దేవుడికి హుండీలో వేయాలనుకుంటున్నాను. ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక 20,000 రూపాయలు అందించాలనుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పేరు మీదుగా ఒక 25,000 రూపాయలు అక్షయ పాత్ర వారికి అన్నా క్యాంటీన్లకి భోజనాన్ని సరఫరా చేయబోతున్న అక్షయ పాత్ర వారికి ఒక 25,000 ప్రకటిస్తున్నాను. అదేవిధంగా నాకు పునర్జన్మనిచ్చిన అంటే ప్రజాసేవ కోసం పునర్జన్మనిచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, నన్ను నమ్మిన లోకేష్ అన్నగారికి, అలాగే నన్ను ఆశీర్వదించిన పవన్ కళ్యాణ్ గారికి వారి పేర్ల మీదుగా రానున్నది చలికాలం కాబట్టి ఒక 10,000 రూపాయలుకి గాను ఒక 50 బ్లాంకెట్స్ని లబ్ధిదారులకి అవసరమైన వారికి అందజేద్దామని అనుకుంటున్నాను. అలాగే ఇక మన ఈ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో సచివాలయానికి 10 మొక్కలు చొప్పున 10,000 రూపాయలకి విలువైన మొక్కలని అందజేయాలి అని అనుకుంటున్నాను. అలాగే ఒక 1,00,000 రూపాయలు అంటే అందులో 50,000 రూపాయలు పేద కార్యకర్తలకు, ఇప్పటిదాకా ఈ 5 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న పేద కార్యకర్తలకు అందరికీ కాకపోయినా నా వంతుగా ఈ ఒక్క నెల ఫస్ట్ జీతంగా ఇప్పటికే గుర్తించిన ఒక 10 మందికి, అందులో 5 టీడీపీ వారికి, ఒక 3 జనసేన వారికి, అలాగే 2 బీజేపీ వారికి, మొత్తంగా ఒక 10 మంది కార్యకర్తలకి 5,000 రూపాయల చొప్పున అందించాలి అని అనుకున్నాను. అలాగే ఇంకొక 50,000 రూపాయలు నియోజకవర్గ స్థాయి ప్రజల్లో ఈరోజు నేను వార్డు పర్యటనలో కానివ్వండి లేదంటే నా ఆఫీస్ దాకా వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఒక 2,000 రూపాయల సాయం కూడా అందకుండా ఎంతో ఇబ్బందికరంగా బ్రతుకుతున్న పరిస్థితులు కనపడుతున్నాయి. ఫీజుల రూపంలో కానివ్వండి, నీడలేని పరిస్థితుల్లో కానివ్వండి ఎంతోమంది ఉన్నారు.
అలాంటి వారిని ఒక 5గురిని గుర్తించి ఇప్పటికే వారి పేర్లను మేము నమోదు చేసుకున్నాము. ఆ 5గురికి మనిషికి 10,000 చొప్పున 50,000 రూపాయలు అందించాలనుకున్నాను. అంటే పూర్తిగా 1,75,000 ఈరోజు ప్రజలకి, కార్యకర్తలకి, ఆ భగవంతుడికి, నన్ను కన్న తల్లిదండ్రులకి, అలాగే నాకు ఆశీర్వాదం ఇచ్చి నన్ను ఈరోజు ఇలా సేవా కార్యక్రమంలో నిలబెట్టిన పార్టీ అధినేతల పేర్ల మీదుగా ఈ డబ్బు మొత్తం కూడా ఉపయోగపెట్టాలి అని అనుకుంటున్నాను. దీనికి అందరూ సహాయ సహకారాలు అందించాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ మీడియా వారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. చేయడం జరిగింది. పనులు జరుగుతున్నాయి. 10వ తారీఖు కల్లా మొత్తం మీకు తెలియందే ఉందండి. మీకు తెలిసి అడుగుతున్నారో కంప్లీట్గా సిఆర్డిఏ పరిధిలో ఉన్నా కూడా పూర్తిగా నిధులని డైవర్ట్ చేయడం వల్ల ఈరోజు కార్పొరేషన్లో మినిమం 20 లక్షల రూపాయలకి జరిగే పనులు కూడా చేయించుకోలేని పరిస్థితి. ప్యాచ్ వర్కులకు కూడా కొన్ని నెలలుగా, అంటే మనం గెలవగానే ఫస్ట్గా నేను కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళింది మినిమం ప్యాచ్ వర్క్లు వేయండి, ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, వచ్చేది వర్షాకాలం, యాక్సిడెంట్లతో చాలా ఇబ్బంది పాలైపోతున్నారు, ప్యాచ్ వర్కులు వేయండి అని చెప్పి కోరడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిధులు లేని పరిస్థితి, వాటికి ఎలాంటి మరమ్మతులు లేని పరిస్థితి, ఎక్కడో అరాకొరగా పనులే తప్ప పూర్తి స్థాయిలో పనులు జరగని పరిస్థితి చూస్తూ ఉన్నాము. అందుకే రేపు రానున్న బడ్జెట్లోనే మా ఆశ అంతా పెట్టుకొని ఉన్నాము. ఇప్పటికే మ్యాచింగ్ ఫండ్స్ లేకుండా 500 కోట్ల రూపాయలు వృధా అయిపోయిన పరిస్థితి మనం గమనించాము. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని దగ్గరగా రమారమి 2,000 కోట్ల రూపాయల పనులు మాత్రం గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి కావాల్సి ఉంది. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యర్థిస్తాము. సిఆర్డిఏ వారి తరపు నుంచి కూడా మా రిప్రజెంటేషన్లు అన్నీ కూడా ఇచ్చి, వారికి ఎస్టిమేషన్లు అన్నీ వేయించి ఇచ్చి మాకు గ్రాంట్లు ఇవ్వవలసిందిగా కోరుకుంటామండి. కనీసం కొన్ని మీరు చూస్తే సచివాలయంలో ఇంతవరకు బోర్డులు కూడా మార్చని పరిస్థితి కనపడుతుంది. నిన్ననే మన శ్రవణ్ కుమార్ గారు కూడా వచ్చి ఆయనకి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే హడావిడిగా వచ్చి చూసి వెళ్ళిన పరిస్థితి మనం చూసాము. అంటే ఇప్పటిదాకా ప్రభుత్వం పాపం అధికారులందరూ కూడా మొద్దు నిద్రలో ఉన్నారు, అదే అవినీతి పరులై ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కటి 1 by 1 మనం మార్చుకుంటూ రావాలి. రివ్యూ మీటింగుల్లోనూ లేదంటే పర్సనల్గా పిలిచి కూడా వాళ్ళని మందలించడం జరిగింది. కాబట్టి వాళ్ళకు కూడా 5 ఏళ్ల నుంచి అలవాటు అయిపోయిన ఒక అవినీతి కానివ్వండి, మొద్దు నిద్ర కానివ్వండి, అందులోంచి బయటపడడానికి కాస్త సమయం ఇవ్వాలి. మనకి ఇప్పటికే చాలా వాటి మీద నేను ఫోకస్ చేశాను. పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానివ్వండి, కమిషనరేట్ దగ్గర శానిటేషన్ మీద కానివ్వండి, అన్నిటి మీద ఫోకస్ చేశాను. చేంజ్ వస్తుంది, పూర్తిగా వస్తుంది. సుందర శ్రీకాకుళం నిర్మాణంలో భాగంగా నగరంలోని పలు డివిజన్లలో నూతన రోడ్లను నిర్మాణం చేపడుతూ ఉన్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. నగరంలోని డగ్లస్ స్కూల్ దగ్గర 30, 33, 44 డివిజన్లలో రోడ్డు నిర్మాణాలకు మంగళవారం ఎమ్మెల్యే శంకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నగరవాసులు కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోలేదని తెలిపారు. నగరంలోని అనేక రోడ్ల శిథిలావస్థకు చేరుకున్నాయని, వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఏనాడు అభివృద్ధిపై దృష్టి సారించలేదని తెలిపారు. బటన్ నొక్కటం, నాయకులు జేబులు నింపుకోవటం ఇదొక్కటే వారు చేసిన పాలన అని విమర్శించారు. ప్రజలు కనీస అవసరాలను తీర్చలేని విధంగా వైసీపీ ప్రభుత్వ పాలన సాగిందని తెలిపారు. అయితే వైసీపీ పాలనకు భిన్నంగా కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతుందని, గొప్ప విజన్ కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకవైపు సంక్షేమ పథకాలు అందిస్తూనే దానికి సమాంతరంగా అభివృద్ధిపై దృష్టి సారించారని అన్నారు. నగరంలో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు, త్రాగునీరు, పారిశుద్ధ్య మెరుగు తదితర అంశాలపై దృష్టి సారించాలని శంకర్ తెలిపారు. ఇప్పటికీ సంబంధిత శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహించామని తెలిపారు. ఇక్కడ ఆర్కే నగర్ కాలనీ మెయిన్ రోడ్డుతో పాటు దాదాపు చిన్న కాలనీస్ అన్నీ కూడా 15 ఉన్నాయి. వీటన్నిటికి ఇంటర్నల్ రోడ్స్ కూడా 13.5 లక్షలు, ఇది ఒక 35 లక్షల దగ్గర 49, 50 లక్షలతో ఈ 2 వర్కులు చేపట్టడం జరుగుతుంది. ఇది 3 నెలలు అయినప్పుడు కూడా కాంట్రాక్టర్ గారు ఇక్కడే చెప్పడం జరిగింది 2 నెలల్లో కంప్లీట్ చేసేస్తామని. ఎందుకంటే ఇక్కడ చాలా నీరు స్టాక్ అయిపోయి చాలా ప్రాబ్లం, వర్షాకాలం మొదలవుతుంది కనుక వీలైనంత తొందరగా మీరు, నాకు తెలిసి 2 నెలలు కూడా వద్దు, 4 రోజుల లోపలే ఈ డ్రైన్లు, ఈ రోడ్డు మెయిన్ కంప్లీట్ చేసి ఇది కాలనీ వాసులకి అందరికీ ఇది అందిస్తాం. తద్వారా ఈ చాలామంది కూడా ఇది కనెక్టివిటీ రోడ్డు అవతల పెద్దపాటు రోడ్డు నుండి పిఎస్ఎన్ఎం స్కూల్కి, అందుకు ఇది చాలా ఉపయోగకరం కనుక దీన్ని యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని మేము డిస్కస్ చేసుకున్నాం. కమిషనర్ గారు, మేము, అలాగే మున్సిపల్ ఇంజనీర్ గారు అందరూ కలిసి కూర్చున్నప్పుడు
ఇది ప్రయారిటీ బేస్ మీద తీసుకొని ఈ వర్క్ని స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు ఈ వర్క్ స్టార్ట్ చేశాం కనుక ప్రజలందరికీ అందుబాటులోకి వితిన్ 2 monthsలో తెస్తాం. మళ్ళీ ఇలాగే ఈరోజు నగరం మొత్తం మీద దగ్గర 80 వర్కులు ఉన్నాయి. 80 వర్కులు కూడా అందరు కాంట్రాక్టులకి టెండర్స్ కూడా అలాట్ అయ్యాయి, అందరికీ చేయమని చెప్పాం. ఈరోజు దాదాపు ఇంకొక 5-6 వర్క్స్ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేస్తున్నాం. ఆ అన్ని వర్కులు కూడా యుద్ధ ప్రాతిపదికన స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుండి కంటిన్యూస్గా ఈ 80 వర్కులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నగరంలో జరిగినట్లయితే ఒక టెండర్ పిలవడం జరిగింది. డిపిఆర్ కన్సల్టెంట్స్ కూడా వచ్చారు. అది కూడా త్వరలో వాళ్ళు ఒక డిపిఆర్ ప్రిపేర్ చేసి నగరం మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎలా పెట్టాలనేది ఒక స్టడీ వచ్చిన తర్వాత దానిపైన కేంద్ర మంత్రి గారు రాష్ట్ర మంత్రి గారు దృష్టిలో పెట్టి ఇది అవసరమైతే అమృత్లో కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ లేకపోతే ఎలా చేస్తే బాగుంటుంది అనేది రేపు మాకు ఫీజిబిలిటీ స్టడీలో తేలిన తర్వాత దానిపైన చర్యలు తీసుకొని నగరవాసులకి ఈ మురికి నీరు కానీ వర్షపు నీరు కానీ ఏ వరద నీరు కానీ ఇబ్బంది లేకుండా చేయడానికి మా యొక్క చిత్తశుద్ధితో మా యొక్క ప్రత్యేకమైన దృష్టి పెట్టి మెయిన్ ఎజెండాగా దీన్ని తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు తెలియజేయడం. అవనిగడ్డ మండలం వేకనూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్య సిబ్బందితో మాట్లాడి ఆసుపత్రి అవసరాలు తెలుసుకున్నారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టు ఖాళీగా ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. పాము కాటు మందుల స్టాకు, రెగ్యులర్ మందుల స్టాకు గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా పీహెచ్సీలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం పరిశీలించారు. చిన్నారులకు రెగ్యులర్ పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ తుంగల మురళీకృష్ణ పాల్గొన్నారు. శ్రీకాకుళంలో మొదటి తలసేమియా ఆపరేషన్ డాక్టర్ బాడాల రామకోటేశ్వరరావు శ్రీకాకుళం జిల్లా పాలకొండ పెద్ద కాపు వీధికి చెందిన కౌశిక్ అనే 7 సంవత్సరాల అబ్బాయి తలసేమియా వ్యాధితో కడుపు నొప్పి, తలనొప్పి, వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారని, ప్రతి నెల వ్యాధి పరీక్షలో హిమోగ్లోబిన్ తగ్గిపోతూ ఉండటంతో అబ్బాయి తల్లిదండ్రులు శ్రీకాకుళంలో న్యూ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ మణికంఠ గారిని సంప్రదించారు. మణికంఠ గారు శ్రీ ఆర్కే హాస్పిటల్ డాక్టర్ బాడార రామకోటేశ్వరరావు గారిని సంప్రదించగా ఆ అబ్బాయికి గత 3 రోజులుగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆ అబ్బాయికి హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నప్పటికీ గత 7 సంవత్సరాలుగా అబ్బాయి ఇబ్బంది పడుతున్నాడని, తలసేమియాకి సంబంధించిన ఆపరేషన్ విజయవంతంగా చేసి బాబు ప్రాణాలను కాపాడారు. ఇటువంటి ఆపరేషన్ చాలా అరుదుగా ఉంటాయని, మా హాస్పిటల్లో నేను ఆపరేషన్ చేయడం చాలా సంతోషంగా ఉందని డాక్టర్ బాడాన రామకోటేశ్వరరావు తెలిపారు. నమస్తే అండి, నా పేరు బాడాన రామకోటేశ్వరరావు. ఇక్కడ శ్రీఆర్కే హాస్పిటల్లో చిన్నపిల్లల డాక్టర్ని. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే ఒక కౌశిక్ అని 7 years బాయ్, తలసీమియా మేజర్ అబ్బాయిది. సో చాలా రోజుల నుండి ఫ్రీక్వెంట్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ తీసుకుంటూనే ఉన్నారు, ఒక 50 to 60 times. సో తీసుకోవడం వల్ల తనకి ఏంటంటే స్ప్లీన్ బాగా పెరిగిపోయింది, స్ప్లీన్ ఎన్లార్జ్మెంట్ అంటారు. సో దానివల్ల తనకి చాలా ఇబ్బందిగా ఉంది. సో ఇది క్యూర్ చేయాలంటే చాలా హాస్పిటల్ తిరిగారు. బట్ చివరికి మన హాస్పిటల్కి వచ్చారు, శ్రీఆర్కే మదర్ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్కి. వచ్చిన తర్వాత తను చూసేటప్పటికి HB4 ఉంది. 4 ఉండడం వల్ల చాలా ఇబ్బందిగానే ఉంది సర్జరీ చేయడం. కానీ ముందుగానే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసి తర్వాత ఆపరేషన్ చేస్తున్న టైంలో కూడా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తూ చాలా సేఫ్గా సర్జరీ చేయడం జరిగింది. స్ప్లీన్ చాలా ఎన్లార్జ్ అయిపోయింది. ఇంచుమించు ఒక 700 grams 90 grams ఉన్న స్ప్లీను 700 grams 900 grams వరకు పెరిగిపోయింది. అది సేఫ్గా బయటికి తీసేసి ఇప్పుడు బేబీ సేఫ్గా డిశ్చార్జ్ చేస్తున్నాం, బాగున్నాడు. ఇలాంటి తలసీమియా మేజర్ పిల్లల కోసం ఏదైనా ఇబ్బందులు ఉందంటే ఈ శ్రీఆర్కే హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని తెలియజేస్తున్నాం. ఇంకా ఈ హాస్పిటల్లో గైనకాలజీ స్పెషాలిటీ ఉన్నది. తను ఇనుముల పద్మావతి అని గైనకాలజిస్టు. నార్మల్ డెలివరీస్ ఎక్కువ చేస్తున్నారు, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ చేస్తున్నారు, ట్విన్స్ బేబీస్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఈ హాస్పిటల్లో పెట్టడానికి కారణం ఏంటంటే తక్కువ రేట్లోనే కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నాము. ఇంకా NICU, PIC ఉంది, పీడియాట్రిక్. NICU అంటే 0 నుండి 1 month బేబీస్ని, తక్కువ బరువుతో పుట్టిన పిల్లల్ని, అప్పుడే క్రై రాకపోయిన పిల్లల్ని అందరికీ NICUలో పెట్టి ట్రీట్ చేస్తున్నాము. PIC అంటే పీడియాట్రిక్ 1 month నుండి 18 సంవత్సరాల వరకు ఏదైనా ఎమర్జెన్సీ కోసం వచ్చిన వాళ్ళకి వెంటిలేటర్ సదుపాయం కూడా ఈ హాస్పిటల్లో కలదు. ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, యూరాలజీ, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ శ్రీఆర్కే మదర్ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్లో లభించింది. దానికి ఇలా మాట్లాడుతుంటే న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ మణికంఠ సార్తో నేను కలవడం జరిగింది. మొదటి నుంచి కూడా ఆయన చిన్నప్పటి నుంచి బాబు పుట్టినప్పటి నుంచి ఆయన మాకు బ్లడ్ ఇవ్వడం అనేది చేస్తూ ఉండేవారు. అప్పటి నుంచి సార్తో మాట్లాడితే నేను వైజాగ్ CMC అక్కడక్కడ తిప్పాను.
అయితే ఫైనల్గా సార్ నుంచి ఇక్కడ సజెస్ట్ చేశారు సార్ శ్రీ ఆర్కే హాస్పిటల్కి. సజెస్ట్ చేసిన వెంటనే బాబు మీన్స్ ప్రజెంట్ సర్జరీ అయింది. సర్జరీ అయిన తర్వాత బాబు చాలా హెల్తీగా ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా బాగున్నాడు సార్. సార్ కూడా ఏంటంటే మాకు అన్ని మా యొక్క ఎకనామికల్గా అంటే బ్యాక్గ్రౌండ్ చూసుకొని మాకు అన్ని విధాలుగా మాకు సపోర్ట్ చేశారు సార్. మీకు ఎందుకు మేము ఉన్నామనేసి భరోసా ఇచ్చారు సార్ మాకు అన్ని విధాలుగా కూడా. హాస్పిటల్కి వచ్చినట్లయితే మొదటి రోజు మేము జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పుడు రోజు చాలా కేరింగ్గా తీసుకున్నారు సార్ బాబు విషయంలో అయితే. మొత్తంగా చాలా హ్యాపీగా ఉంది సార్ మేము ఈ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం వల్ల. మా బాబు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాడు సార్. శ్రీఆర్కే హాస్పిటల్లో తలసీమియా బాధితుల్ని మనం ఈరోజు చూడడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా తలసీమియా పిల్లల్ని న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ అడాప్ట్ చేసుకుంటూ ఎంతోమంది పిల్లలకి రక్తదానం చేసి రక్త ప్రాణదాతలుగా మనం తీర్చిదిద్దాలని ఒక మంచి ఆశయంతో యునైటెడ్ ఎన్జిఓస్ నుంచి అన్ని ఎన్జిఓలు కలుపుకొని ఈ తలసీమియా పిల్లల్ని మనం ఆదరిస్తున్నాం. అదే భాగంలో ఈరోజు చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన కౌశిక్ అనే పేషెంట్, 12 సంవత్సరాల అబ్బాయి కౌశిక్ అనే పేషెంట్ చాలా స్పైనల్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతుంటే ఆ అబ్బాయికి సర్జరీ కోసం శ్రీకాకుళం జిల్లాలో అన్ని హాస్పిటల్ తిరిగిన తరుణంలో చాలా ఇబ్బందులు పడుతూ మా దగ్గరికి రావడం, మా రాజుగారి దగ్గర అప్రూచ్ అవ్వడం, ఆయన ద్వారా శ్రీఆర్కే హాస్పిటల్కి అప్రూచ్ అయ్యి డాక్టర్ గారు మన కోటేశ్వర డాక్టర్ గారి ద్వారా మనం ఈరోజు సర్జరీ అనేది చాలా సక్సెస్ఫుల్గా రన్ అయ్యి ఆయన హెమోగ్లోబిన్ ఇంతకుముందు నెలకు 3 ప్యాకెట్లు ఎక్కించుకున్నా కూడా 6-7 గ్రాములు హెమోగ్లోబిన్ ఉండేది. ఈ ఆపరేషన్ అయిన తర్వాత ఒకేసారి 11 గ్రామ్స్కి హెమోగ్లోబిన్ రీచ్ అవ్వడం ఆ సర్జరీ తాలూకా సక్సెస్ఫుల్ రేట్ అనేది అక్కడే కనబడింది. ఈరోజు ఆ బేబీ కూడా చాలా హెల్తీగా ఉన్నాడు. ఎందుకంటే ఒక తలసీమియా బేబీ ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుందో ఎన్ని సంవత్సరాలు ఉంటుందో కూడా తెలియని తరుణంలో ఆ పేరెంట్స్ తాలూకా ఆవేదన, మా ఎన్జిఓల ఆవేదన ఇవన్నీ కూడా ఈరోజు ఆ బేబీలో నవ్వును చూసి మేమందరం మురిసిపోతూ ఈ హాస్పిటల్కి వచ్చి డాక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయనకి పాదాభివందనం చేస్తూ ఈ హాస్పిటల్ అలాగే డాక్టర్స్ చేస్తున్న సేవల్ని గుర్తించుకొని మేమందరం చాలా గర్వంగా ఇక నుంచి ఏ తలసీమియా పిల్లలకు కూడా ఏ ఆపరేషన్ అయినా ఏదైనా కూడా మేము ముందుండి సపోర్ట్ చేస్తామని మా ఫౌండర్స్, మా ఎన్జిఓస్, యునైటెడ్ ఎన్జిఓస్ అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళు బాగోలు తెలుసుకొని ముందుకెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు కౌశిక్ అనే ఒక అబ్బాయి గత 12 సంవత్సరాలుగా పుట్టి నుంచే తలసీమియా వ్యాధితో రెగ్యులర్గా బ్లడ్ని న్యూ శ్రీకాకుళం మణికంఠ అన్నయ్య గారి ఆధ్వర్యంలో నిత్యం బ్లడ్ ఎక్కించుకుంటూ మధ్యలో ఒక అరుదైనటువంటి ఒక శస్త్రచికిత్స అవసరం పడి ఇబ్బంది పడుతున్న తరుణంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్కి ఆయన వెళ్ళి అందరి పెద్ద వాళ్ళకి కలిసి ఆయన అన్ని డాక్టర్ల దగ్గర తిరగడం వల్ల కూడా ఎక్కడా కూడా ఒక విధమైనటువంటి భరోసా ఆయనకి రాని సందర్భంలో న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ మణికంఠ ద్వారా శ్రీఆర్కే హాస్పిటల్కి మేము రావడం జరిగింది. డాక్టర్ గారికి ఆ అబ్బాయి తాలూకు పరిస్థితిని అంతా వివరించి, సార్ వీళ్ళు వైజాగ్ వెళ్ళారు, బోల్డ్ కార్పొరేట్ హాస్పిటల్ తిరిగారు సార్, వీళ్ళంత స్తోమత పరులు కాదు, కొంచెం మీరు ఏదో ఒక రకంగా మీరు సర్వీస్ చేయాలి అని డాక్టర్ గారికి మేము చెప్పిన వెంటనే రామ్ కోటేశ్వరరావు గారు అది తప్పకుండా మీరు చెప్పారు కాబట్టి అది ఎంత రిస్క్ అయినా నేను చేస్తానని చెప్పేసి ఆ అబ్బాయిని 3 రోజుల క్రితం ఎగ్జామినేషన్ చేసి సర్జరీకి ఫిట్ చేసి నిన్న సర్జరీ చేసి ఈరోజు రేపు డిశ్చార్జ్ పెట్టి నవ్వుతూ అబ్బాయిని కౌశిక్ని డిశ్చార్జ్ చేసినటువంటి డాక్టర్ గారికి శ్రీఆర్కే హాస్పిటల్కి మా సామాజిక సంఘాలు ఎన్జిఓస్ తరపున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ డాక్టర్ గారికి ఎప్పుడు కూడా గతంలో కూడా మేమందరం ఎన్జిఓస్ తరపున మాకెవరో మా దృష్టిలోకి వచ్చి బయట 70,000 అవుతుంది, ₹1,00,000 అవుతుందని మాకెవరో చెప్తే డాక్టర్ గారికి మేము అప్రోచ్ అయ్యి, సార్ వాళ్ళు పేదవాళ్ళు అంటే తక్కువ ఖర్చుకే వాళ్ళు మినిమం ఖర్చులకే వాళ్ళు చాలా ఆపరేషన్స్ మాకు చేశారు, ఆ సాయం అందించారు. అందుకు వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి ఏ అవకాశం ఉన్నా ఎవరైనా ఇబ్బంది పడినా కూడా మీకు ఫస్ట్ చాయిస్గా శ్రీఆర్కే ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పేదలకు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ సొమ్ము ఒకేసారి పెంచి అందిస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని నిరుపేదల ఆదరాభిమానాలు చూరగొంటుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. గురువారం ఉదయం కోడూరు 7, 8, 9 వార్డులో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం ద్వారా నిరుపేద లబ్ధిదారులు వేమూరి కృష్ణకుమారి, గోరుల
అమరావ్ తదితరులకి పెన్షన్లను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో నిరుపేదలకు అత్యధిక మేలు కలిగించేలా పెన్షన్ సొమ్మును మొదటి నెలలోనే పెంచి అందిస్తున్న పేదల కళ్లలో ఆనందం నింపిన ప్రభుత్వంగా నిలిచిందని తెలిపారు. లబ్ధిదారులకు పెన్షన్ సొమ్మును వారి ఇంటి వద్దకే 1వ తేదీ తెల్లవారుజామునే అందిస్తూ ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 67,916 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 23,010 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.93 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,650 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70,510 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,500 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 70,360 రూపాయలుగా ఉంది. వెండి ధరలు పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 87,100 రూపాయలు ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 91,700 రూపాయల వద్ద కొనసాగుతుంది. భారత మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్ బుధవారం రాత్రి కన్నుమూశారు. బ్లడ్ క్యాన్సర్ తో చాలా కాలంగా బాధపడుతున్న ఆయన 71 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. గైక్వాడ్ స్వస్థలం ముంబై. ఇటీవల ఆయన లండన్లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్లో చికిత్స పొంది తిరిగి స్వదేశానికి వచ్చారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. గైక్వాడ్ భారత్ తరపున మొత్తం 55 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడారు. దేశవాళీ క్రికెట్లో బరోడా తరపున 250కి పైగా మ్యాచ్లు ఆడారు. ఈడెన్ గార్డెన్స్ లో వెస్టిండీస్ పై టెస్ట్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశారు. 1987లో చివరిగా వన్డే మ్యాచ్ ఆడారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీశైలం పర్యటనకు బయలుదేరిన సీఎం చంద్రబాబు. వైసీపీ తాడేపల్లి కార్యాలయంలో జగన్, కార్యకర్తలకే అధినేత జగన్ భరోసా. 2056కు పెరిగిన వయనాడు విలయం మృతుల సంఖ్య, పొంచి ఉన్న మరొక ప్రమాదం. హిమాచల్ ప్రదేశ్ లో క్లౌడ్ బర్స్ట్, కూలిన భారీ భవనం. భారత మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్ కన్నుమూత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.